నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్వతీపురంలో కార్యకర్తలతో సమావేశమైన మంత్రి నారా లోకేష్ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించి సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. కాకినాడలో జిల్లాలో ఉత్తమ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు ప్రదానం చేసిన మంత్రి నారాయణ కూటమి ప్రభుత్వం విద్యారంగం బలోపేతానికి కృషి చేస్తుందని స్పష్టం. సాక్షి మీడియాను సీఎం చంద్రబాబు టార్గెట్ చేశారన్న మాజీ మంత్రి అంబటి. నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులను వేధించడం దారుణమని ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యకర్తలతో తనకున్న అనుబంధాన్ని మరోసారి చాటుకున్నారు. కార్యకర్తే అధినేత అనే పార్టీ సిద్ధాంతాన్ని ఆచరణలో చూపుతూ పార్వతీపురం నియోజకవర్గంలోని చినబండపల్లిలో కార్యకర్తలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నియోజకవర్గ సమన్వయ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి లోకేష్ అక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తను పేరు పేరున పలకరించి వారితో కలిసి ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా సుమారు 1100 మంది కార్యకర్తలు మంత్రి నారా లోకేష్ ను కలుసుకునే అవకాశం దక్కింది. ప్రతి ఒక్కరితోనూ మంత్రి ఆప్యాయంగా మాట్లాడుతూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలు లేవనెత్తిన ప్రతి సమస్యను సానుకూలంగా విన్న మంత్రి వాటి సత్వర పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేస్తామంటే ముఖాముఖి మన ఇంట్లో ఉన్న సమస్యలు మనం మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి, మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. మనందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, 2019 నుంచి 24 వరకు మనం ఎట్లా అరెస్ట్ చేశారో. ఆనాడు ఆత్మకూరులో మన కార్యకర్తల్ని గ్రామ బహిష్కరణ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా బయలుదేరాలనుకుంటే గేట్కి తాళేశారు. ఇక్కడ ఎంతోమంది కార్యకర్తల మీద దొంగ కేసు పెట్టారు. అచ్చెన్నాయుడు గారిని పట్టుకెళ్లారు, కొల్లన్న పట్టుకెళ్లారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, దేవినేని ఉమా గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే రోజంతా పడుతుంది. శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరిపైన కేసుని ఒకసారి నుంచోండి అంటే 90% ఎమ్మెల్యేలందరూ నుంచున్నారు. నా పైన కూడా 23 కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఇప్పుడు కూడా బాగా గుర్తు, పాదయాత్ర ప్రారంభించినప్పుడు మైక్ పట్టుకుని మాట్లాడిన మైక్ లాక్కుని ఒకడు పోయాడు, స్పీకర్ లాక్కుని ఇంకోటి పోయాడు. మా స్టూల్ వేసుకోవాలంటే ఇంకో కానిస్టేబుల్ వచ్చి పట్టుకెళ్ళిపోతాడు. ఇట్లా కాదరా పోయి బిల్డింగ్ ఎక్కి మాట్లాడా, తిరుగుబాటు చేశాం. కష్టకాలాలు మనందరం మర్చిపోకూడదండి. మన మహానాడులో కూడా చెప్పే, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టు మనందరం వ్యవహరించాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి. ఈరోజు 151 11 అయింది, గుర్తుపెట్టుకోండి. దానికి కారణం వాళ్ళ అహంకారం. కాళ్ళు ఎగరేశారే, మీసాలు మిలేశారే. ఇప్పుడు ఏమైందబ్బా, ఏమైంది? ఇప్పుడు ఎక్కడున్నారు? రారాబాయి అంటే అసెంబ్లీ కూడా రావట్లేదు. Z+ సెక్యూరిటీ ఇచ్చినాం భయ్, బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఒక పైలట్, ఒక ఎస్కాట్. మనం ఎందుకో ఏం చేయం, కానీ అయినా ఫోన్లే ఏడుస్తున్నాడని Z+ ఇచ్చినాం. ఎన్నికల ముందర ఏమన్నారు, గెలవలేడు. బాబు గారు గెలిపించుకోలేకపోయారు. ఈరోజు చెప్తున్నా, 1985 తర్వాత గెలవని నియోజకవర్గం మంగళగిరి, ఓడిపోయారు 2019లో. ఒకరోజు బాధ కలిగింది, రెండో రోజు ఆ బాధ ఆవేదన అలా కసి పెంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తానని చెప్పా. ఇది తొలి అడుగు మాత్రమే. ఇచ్చిన ప్రతి హామీ మన ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని ప్రజలందరికీ చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో చట్టపరంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని ఆనాడు చెప్పా, ఈనాడు చెప్తున్నా. దాంట్లో భాగంగానే యాక్షన్ తీసుకుంటే ఒక్కడికి బెయిల్ రాట్లా. సో మనం కక్ష సాధింపు కాదు, పద్ధతి ప్రకారం వెళ్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. ప్రజలు ఎప్పుడూ మన పట్ల ఉండాలి, ప్రజలకి అండగా నిలబడాలి, ప్రజలతో మనం కలిసి పనిచేయాలి. అప్పుడే ప్రజల ఆశీస్సులు
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ విద్యారంగం బలోపేతానికి కృషి చేస్తుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలో 10వ తరగతి ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డును బహుకరించారు. బాలాజీ చెరువు టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొని 171 మంది విద్యార్థులకు 20,000 నగదు చొప్పున ప్రోత్సాహకంతో పాటు మెడల్, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, పెద్దాపురం, జగ్గంపేట, కాకినాడ పట్టణం, కాకినాడ రూరల్, ప్రత్తిపాడు నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, వనమాడి కొండబాబు, పంతం నానాజీ, పరుపుల సత్యప్రభ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ జడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ తదితరులు పాల్గొన్నారు. మన విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు అనేక రిఫార్మ్స్ కార్పొరేట్ స్కూల్స్కి ఏమాత్రం తక్కువ కాకుండా వాటికంటే బెటర్గా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ చేయాలనే ఉద్దేశంతో అనేక రిఫార్మ్స్ చేస్తూ ఉన్నారు. దాంట్లో ఈరోజు యాక్చువల్గా ఎవరైతే షైనింగ్ స్టార్స్ అని 69 మందిని యాక్చువల్గా రాష్ట్రం మొత్తం మీద ఈరోజు సెలెక్ట్ చేశారు. దాంట్లో 4,169 10th క్లాస్లో 600కి 500 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, ఇంటర్మీడియట్లో ఒక 36 మందిని వాళ్ళ మార్కులు కూడా 830 దాటిన వాళ్ళు, ఇంటర్మీడియట్లో 830 దాటిన వాళ్ళు 1000కి, 10th క్లాస్లో 600కి 500 దాటిన వాళ్ళని మొత్తం ఇద్దరు కలిసి 469. వాటిల్లో కాకినాడ జిల్లాకి 10th క్లాస్లో 132 మందిని, ఇంటర్మీడియట్లో 36 మందిని, మొత్తం 168 మందిని ఈరోజు ఈ యొక్క షైనింగ్ స్టార్స్గా సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా మరొకసారి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు, వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా మరొకసారి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అంటే ప్రైవేట్లో ఏం జరుగుతుంది, గవర్నమెంట్లో ఏం జరుగుతుంది. ఎందుకంటే 2014-19లో నేను ఇదే శాఖ మంత్రిగా ఉంటే నా ఆధ్వర్యంలో 2000 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి రాష్ట్రంలో. 2000 మున్సిపల్ స్కూల్స్ని పిల్లలకి బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాము. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా పోవాలని ప్రతి దగ్గర ఏర్పాటు చేసి ఇప్పుడే కొండబాబు గారు చెప్పారు. గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలతో మాట్లాడేటప్పుడు కూడా ప్రతి ఒక్కరిని అడిగాము. యాక్చువల్ ఏంటి నెక్స్ట్ ఏం ప్లాన్ చేసుకుంటున్నారు, తర్వాత నెక్స్ట్ ఏం అవ్వాలనుకుంటున్నారు అడగడం. ఆ రోజు ఆల్మోస్ట్ ఒక 40 మంది ఉన్నారా దేవ్ గారు, 40 మెంబర్స్ ఉంటారు ఆ రోజు. నాకు వెరీ క్లియర్గా ఒకటి అర్థమైంది ఏంటంటే చాలా వరకు అట్లీస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి IIITస్కో లేకపోతే అలా కొన్ని కాలేజెస్ ప్లాన్ చేసుకున్నారు. ఈరోజు ఒక గుడ్ థింగ్, ఇందాక మేడం కూడా చెప్తుంటే లాట్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్ పిల్లల నుంచి కూడా ఉన్నారు. ఇవాళ గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్ ఇలాంటి డిస్కషన్లోకి వెళ్ళదలుచుకోలేదు. ఈరోజు ఆ వేదిక కాదు. గవర్నమెంట్ స్కూల్ ఎన్ని వచ్చినాయి, ప్రైవేట్ స్కూల్ పిల్లలకి ఎంత వచ్చినాయి, వాళ్ళల్లో ఎంత పాస్ అయ్యారు, ఇది కాదు ఇవాళ ఉద్దేశం. ఇందాక డిఓ గారు చెప్పినట్టు ఆయన చక్కగా ఒక మాట చెప్పారు. యాక్చువల్లీ ఏ స్కూల్లో చదివినా, ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, ఎలాంటి కమ్యూనిటీ నుంచి వచ్చినా, ఏ ఊర్లో ఉన్నా వాళ్ళందరం మనం ఒక ప్లేస్లో ఉండడానికి ఒకే ఒక కారణం ఏంటి, వై మార్క్స్, మెరిట్ కదా. అండ్ నేను ఐ థింక్ మీ స్టేజ్ తర్వాత నాకు ఇప్పుడు ఐ థింక్ ఐ డిడ్ మై 10th in 2025 20 ఇయర్స్ తర్వాత మీరు నా పొజిషన్లో అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. ఇలాంటి వేదికలు ప్రతి ఇయర్ వస్తాయి. అండ్ ప్రతి ఇయర్ ఆ వేదిక మీద మనం ఉంటామా లేదా అనేది ఎవరి చేతిలో ఉంటుంది, మన చేతిలో ఉంటుంది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అక్రమం, కక్షపూరితమని సాక్షి మీడియాను టార్గెట్ చేసిన సీఎం చంద్రబాబు నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులను వేధించడం దారుణమని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలతో సాక్షికి ఏంటి సంబంధమన్న ఆయన వైఎస్ జగన్ ను ఆయన సతీమణి భారతిని తిట్టడం ఏంటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని, ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రజల్లో చర్చ జరుగుతుంటే ఓర్వలేక అరెస్టులతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ధ్వజమెత్తారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్టు కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే జరిగిందని ఆయన దుయ్యబట్టారు. అరెస్ట్ పట్ల మాట్లాడవలసిన అనివార్యమైన పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. దిస్ ఈజ్ కాల్డ్ డైవర్షన్ పాలిటిక్స్. ఉన్నటువంటి లైవ్లో ఉన్నటువంటి అంశాలను పక్కకు పెట్టి మొత్తం డైవర్ట్ చేసి దృష్టిని మరల్చేటటువంటి కార్యక్రమంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం ఉందని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణ. టోటల్గా రాష్ట్రంలో
సంవత్సరం పాటు పరిపాలన చేసినటువంటి ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయింది. ఆ రంగాల గురించి మాట్లాడవలసినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి ఉద్దేశంతో లేని విషయాన్ని ఉన్నట్టుగా చేసి, ఆ విషయాన్ని పెద్దదిగా చేసి, అది ఒక ప్రజా ఉద్యమంలాగా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమంలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, వారి ప్రభుత్వం, వారి పార్టీ, వారికి ఉన్నటువంటి మీడియా ఛానళ్ళు పనిచేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఉదయం కొమ్మినేని శ్రీనివాస్ గారిని, ఒక సీనియర్ జర్నలిస్టుని, సాక్షిలో లైవ్ షో కండక్ట్ చేస్తున్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు. ఇది ఒక అక్రమమైనటువంటి అరెస్టు అనేది మేము చెప్పాం. నిశితంగా పరిశీలిస్తే అది అక్రమమైనటువంటి అరెస్టే అవుతుంది. ఈనాడులో పనిచేశారు, ఆంధ్రజ్యోతిలో పనిచేశారు, ఈ టీవీ ఛాన్స్ వచ్చిన తర్వాత TV5లో పనిచేశారు, ఎన్టీవీలో పనిచేశారు. ఎన్టీవీలో పనిచేసినప్పుడు కొమ్మినేని శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, అంటే వ్యతిరేకం అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడటం, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని ఖండించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో ఎన్టీవీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన లైవ్ షోని ఆపేశారు. ఆయన్ని దాని నుంచి తీసేస్తేనే మీ ఛానల్ని, ఎన్టీవీ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో చూపిస్తాము అనేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొత్తం ఏకమై ఆ ఛానల్ మీద ఒత్తిడి తీసుకొస్తే గత్యంతరం లేని పరిస్థితుల్లో కొమ్మినేని శ్రీనివాస్ గారు ఆ ఛానల్ నుంచి బయటకు వచ్చారు. అలాంటి సిన్సియర్గా పనిచేసేటటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద నారా చంద్రబాబు నాయుడు గారు కక్ష పూనారు. అమరావతి మీద ప్రేమ కాదు, అమరావతిని దోచుకునే కార్యక్రమం చేస్తున్నావు నువ్వు. దీన్ని అడ్డం పెట్టుకుని, షీల్డ్ అడ్డం పెట్టుకుని అమరావతిని ఏదో అన్నారు, అమరావతి మహిళలను అన్నారు, అమ్మల్ని అన్నారు, తమ్ముళ్ళని అన్నారు, చెల్లెళ్ళని అన్నారు, అక్కల్ని అన్నారు. బాగుంది ఎమోషన్. ఈ ఎమోషన్ తీసుకొచ్చి 4 రోజులు నడిపి సాక్షి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. వాళ్ళందరూ చెప్తున్నారు. ఎవరు వీళ్ళందరూ? కొత్తగా పుట్టుకొచ్చిన వాళ్ళు ఏం కాదు. ఆ TV5, ఆ ABN, వీళ్ళే దానిలో పనిచేసేవాళ్ళు. మా దగ్గర పనిచేసేవాళ్ళు అంటే కుక్క బిస్కెట్లు అంట, వీళ్ళు పనిచేసేవాళ్ళు నక్క బిస్కెట్లు తింటున్నారా? నాకు అర్థం కాలేదు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు, లైవ్లో ఇష్టం వచ్చినట్టు బూతులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. చాలా దుర్మార్గం అని మనం చేస్తాం. భారతమ్మ గారి మీద ఏ విధంగా దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు నడిపారు. దీనికి సమాధానం లేదు. దీని మీద నో యాక్షన్. శాటిలైట్ ఛానల్లో, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఛానల్లో, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పట్టుదలగా ప్రారంభించినటువంటి ఛానల్లో ఏమి జరగకపోయినా ఆఘ మేఘాల మీద వెళ్ళిపోయి కొమ్మినేని శ్రీనివాస్ గారు ఒంటిని పట్టుకొచ్చారు. ఏమిటి దారుణం అంటున్నా? అంటే మీరు ఏ మార్గం చూపిస్తున్నారు? అంటే ప్రభుత్వం దలుచుకుంటే ఏ టీవీలో పనిచేసే యాంకర్ అయినా సరే, ఎవరైనా విశ్లేషకుడు మాట్లాడితే అది అతని మీద రుద్ది వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయవచ్చుననేటువంటి ఒక కొత్త రకమైన సాంప్రదాయం తీసుకొస్తున్నారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్తున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
బిల్డర్ల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాజ్